మరికొన్ని గంటల్లో మహాశివరాత్రి పర్వదినం ప్రారంభమవుతుంది. తెలుగు రాష్ట్రాల్లో భక్తకోటి ఇప్పటికే శైవ క్షేత్రాల వైపు అడుగులు వేస్తోంది. అన్ని క్షేత్రాల్లో జనం కిక్కిరిసిపోతున్నారు. శ్రీశైలంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల సందర్భంగా భక్తజనం పాదయాత్రగా అక్కడికి వెళ్తున్నారు. శివరాత్రి రోజున శ్రీశైలానికి 10 లక్షల మంది వస్తారని అంచనా వేస్తున్నారు. అలాగే పంచారామాలన్నీ శోభాయమానంగా కనిపిస్తున్నాయి. పల్నాడు జిల్లాలోని కోటప్పకొండ, అమరావతి పుణ్యక్షేత్రాల్లో భక్తుల సందడి పెరిగింది. ఎవరికి ఎలాంటి అసౌకర్యం కలగకుండా అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేయగా ప్రభుత్వము, దేవాదాయ శాఖ నుంచి పూర్తి సహకారం లభిస్తోంది. మహాశివరాత్రి తిరునాళ్లకు పల్నాడు జిల్లాలోని కోటప్పకొండ క్షేత్రం అందంగా ముస్తాబైంది. ఎంతో చరిత్ర, ప్రాభవం ఉన్న కోటప్పకొండ పర్యావరణ, పర్యాటక ప్రాంతంగానూ ప్రసిద్ధి చెందింది. మహాశివరాత్రి పర్వదినాన త్రికోటేశ్వర స్వామిని దర్శించుకునేందుకు లక్షలాది మంది భక్తులు తరలివస్తారు. రాష్ట్రం నలుమూలల నుంచి వచ్చే భక్తుల రద్దీకి అనుగుణంగా అధికారులు భారీగా ఏర్పాట్లు చేశారు. మహాశివరాత్రికి 3 రోజుల ముందే కోటప్పకొండకు భక్తులు తాకిడి ప్రారంభమై సందడిగా మారింది. శైవ క్షేత్రాల్లో పల్నాడు జిల్లా కోటప్పకొండ త్రికోటేశ్వర ఆలయానికి ప్రత్యేక స్థానం. ఆధ్యాత్మిక క్షేత్రంగానే కాకుండా పర్యాటక, పర్యావరణ క్షేత్రంగా కోటప్పకొండ గుర్తింపు పొందింది. 1700 సంవత్సరం నుంచి ప్రసిద్ధ క్షేత్రంగా పూజలందుకుంటున్న కోటప్పకొండపై శివయ్య త్రికోటేశ్వరునిగా దర్శనమిస్తాడు. త్రికోటాధిపతులుగా చెప్పుకునే 3 కొండల మధ్య శివుడు వెలిసినట్లు భక్తుల నమ్మకం. ఈశ్వరుడు మేధ దక్షిణామూర్తి స్వరూపముగా ఈ కొండపైనే తపస్సు చేశాడని స్థల పురాణం చెబుతుంది. దక్షయజ్ఞం అనంతరం ఈశ్వరుడు సతీ వియోగంతో ప్రశాంతత కోసం త్రికుటాద్రి పర్వతంపై తపమాచరిస్తున్నప్పుడు బ్రహ్మ, విష్ణువులతో సహా సకల దేవతలు స్వామివారిని శాంతింపచేయటానికి ఇక్కడకు వచ్చారనేది భక్తుల నమ్మకం. 3 పర్వత శ్రేణులపైన త్రిమూర్తులు తపస్సు చేసినందున త్రికూటాలపై 3 స్వాములను భారీ విగ్రహాల రూపంలో ప్రతిష్ఠించారు. కోటప్పకొండ దిగువ సన్నిధిలో వరసిద్ధి వినాయక దేవాలయం, కోటేశ్వర స్వామి ఆలయం, సోపాన మార్గాన భక్తురాలు ఆనందవల్లి ఆలయం, రుద్ర శిఖరంపై పాత కోటేశ్వర స్వామి క్షేత్రం, విష్ణు శిఖరంపై పాప విమోచనేశ్వర స్వామి దేవాలయం, ఎగువ సన్నిధిలో వినాయక విగ్రహం, మేధా దక్షిణామూర్తి ఆలయం, నాగేంద్ర స్వామి పుట్ట, నవగ్రహ మండపం, సాలంకయ్య మండపం, శాంతి యాగశాల వంటి దర్శనీయ స్థలాలు భక్తులను కట్టిపడేస్తాయి. ఇవన్నీ ఒకెత్తు, అపురపరిచే సహజ అందాలు మరో ఎత్తు. ఒకప్పుడు రాళ్లు, రప్పలు, చిట్టడివిగా ఉండే ఈ ప్రాంతం ఇప్పుడు కొత్త అందాలతో కళకళ్లాడుతోంది. కొండ దిగువన నూతనంగా ఏర్పాటు చేసిన శివపార్వతుల భారీ విగ్రహం భక్తులను విశేషంగా ఆకట్టుకుంటుంది. ఎండోమెంట్ డిపార్ట్మెంటు, ప్రజలు మమేకమై ఈ పండుగని ఒక పెద్ద పండుగలాగా, ఉత్సవంలాగా చూస్తున్నారు. ఈ మహా ఉత్సవానికి ఎక్కువ మంది భక్తులు హాజరవుతారని, దానికి తగ్గ అన్ని ఏర్పాట్లు ప్రభుత్వం తరపున కానీ, ఇక్కడ ఎండోమెంట్ డిపార్ట్మెంట్ తరపున కానీ అన్ని రకాలుగా సంసిద్ధులయ్యారు. జిల్లా పరిషత్ గ్రాంట్తో కొండ చుట్టుపక్కల ఉన్న అన్ని గ్రామాల నుండి లింక్ రోడ్లు, అంతకుముందు ఉన్న చెట్లు, కంప అంతా పీకేసి రోడ్లన్నీ మరమ్మతులు జరిగినాయి. కోటప్పకొండకు వినుకొండ వైపు నుంచి, అట్లానే నరసరావుపేట వైపు నుంచి, చిలకలూరుపేట వైపు నుంచి 4 మార్గాల గుండా వచ్చే ప్రతి రోడ్డుని శుభ్రం చేయడం జరిగింది. కోటప్పకొండ తిరునాళ్లను రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తున్న తరుణంలో పలు అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టారు. విగ్రహాలు, రంగురంగుల అందాలతో కోటప్పకొండ మెరిసిపోతూ భక్తులను అమితంగా ఆకట్టుకుంటుంది. కేవలం శివరాత్రి, కార్తీక మాసం పర్వదినాల్లోనే కాకుండా కోటప్పకొండపై ఏడాదంతా భక్తులను రప్పించేందుకు దివంగత మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు పలు అభివృద్ధి పనులను చేపట్టారు. కొండ దిగువ భాగంలో పిల్లల పార్కు, కాళింది మడుగు, బోటు షికారు వంటివి ఏర్పాటు చేశారు. వివిధ రకాల జంతువులు, పక్షులతో ఏర్పాటు చేసిన జంతు ప్రదర్శనశాల మహిళలు, పిల్లలను ఆకట్టుకుంటుంది. కోటప్పకొండను కేవలం ఆధ్యాత్మికంగానే కాకుండా అందంగా, ఆహ్లాదంగా పర్యాటక ప్రాంతంగా డాక్టర్ కోడెల శివప్రసాద్ తీర్చిదిద్దారు. కోటప్పకొండ అభివృద్ధి అంటే కోడెల శివప్రసాద్ ఆయన
ఉన్నప్పుడు బాగా అభివృద్ధి చేశారు. ఆయన కోటప్పకొండ విషయంలో ప్రతి విషయం అణువణువు తెలుసు. ఆయన టైంలో మేము దేవస్థానం నెంబర్ చేయడం మా అదృష్టంగా భావిస్తున్నాము. ఆయన దేవాలయమే కాకుండా ఇక్కడ వచ్చే భక్తుల కోసం కొంచెం సేద తీయడం కోసం పర్యాటక కేంద్రం ఏర్పాటు చేశారు. ఆ పర్యాటక కేంద్రంలో శ్రీకృష్ణుడి యొక్క ఇది ఉంది, దాంట్లో బోట్ షికార్ ఉంది, అలాగనే జింకల పార్కు, రకరకాల పక్షులతో పార్కు ఏర్పాటు చేశారు. మహాశివరాత్రి ఉత్సవాలకు వివిధ జిల్లాల నుంచి లక్షలాది మంది భక్తులు కోటప్పకొండకు తరలివస్తారు. అందుకు తగ్గట్లుగానే ఏర్పాట్లు చేశామని దేవాదాయ శాఖ అధికారులు చెబుతున్నారు. ట్రాఫిక్ కారణాల రీత్యా కొండపైకి మినీ బస్సులను మాత్రమే అనుమతించనున్నారు. తిరుగు మార్గంలో ట్రాఫిక్ సమస్య ఏర్పడకుండా రహదారులను విస్తరించారు. శివరాత్రి పర్వదినాన త్రికోటేశ్వరుని దర్శించుకుంటే అన్ని కోరికలు నెరవేరుతాయని భక్తుల నమ్మకం. ఏర్పాట్లు బాగున్నాయని వారు అంటున్నారు. డ్యూటీ చేసేవాడిని నేను మామూలుగా గతంలో 62-61లో నేను డ్యూటీ 3 నెలల నుండి ఇక్కడ డ్యూటీ చేసేవాడిని, అరేంజ్మెంట్ చేసేవాడిని. నేను శానిటరీ ఇన్స్పెక్టర్గా పనిచేశాను ఇక్కడ. మరి హెల్త్ క్యాంపులు, ఎన్సీసీ క్యాంపులు కూడా నేను అటెండ్ అయ్యేవాడిని. దర్శనాలు మటుకు బ్రహ్మాండంగా జరిగినాయి. ఏ ఒత్తిడి లేకుండా, రష్ లేకుండా బాగా వాలంటీర్స్ కూడా బాగా పనిచేస్తున్నారు. అంతా దివ్యంగా దర్శనమైంది. పూజారులు కూడా సహకరించి అందరూ కూడా పోలీసులు, పూజారులు, స్టాఫ్ అందరూ కూడా బాగా మా ప్రజలకి సౌకర్యాలకి వాళ్ళు బాగా తోడ్పడుతున్నారు. శివరాత్రికి 2-3 రోజుల ముందు నుంచే కోటప్పకొండకు భక్తుల తాకిడి పెరిగింది. ఇక కోటప్పకొండకు వచ్చే భక్తులకు లడ్డూతో పాటు అరిసెలు కూడా ప్రసాదంగా అందజేస్తారు. ఏ దేవాలయంలో లేని విధంగా కోటప్పకొండలో ప్రత్యేకమైన అరిసె ప్రసాదం లభిస్తుంది. భక్తుల రద్దీకి అనుగుణంగా క్యూలైన్లు ఏర్పాటు చేశారు. దాదాపు 2 లక్షల అరిసెలు, 2 లక్షల లడ్డూ ప్రసాదాలను అందుబాటులో ఉంచినట్లు ఆలయ అధికారులు చెబుతున్నారు. త్రికోటేశ్వర దేవస్థానం లడ్లు 2 లక్షలు చేస్తున్నారు సార్. అరిసెలు 1 లక్ష చేస్తున్నారు. స్వామివారికి అరిసె ప్రసాదం ఇష్టం కాబట్టి అరిసెలు ఇక్కడ స్పెషల్ అండి. ఇక్కడ ఏ దేవస్థానం దొరకదు సార్. ఇక్కడ దేవస్థానం నందు అరిసెలు మాత్రమే దొరుకుతాయి. ఇక్కడ ఎక్కడో దొరకదు సార్. స్వామి కటాక్షం కోసం చుట్టుపక్కల గ్రామాల ప్రజలు పెద్ద ఎత్తున విద్యుత్ ప్రభలతో తరలిరావటం ఇక్కడ ప్రత్యేకత. 80 నుంచి 100 అడుగుల ఎత్తున నిర్మించే విద్యుత్ ప్రభలు వెలుగులు విరజిమ్ముతూ మహాశివరాత్రి పర్వదినాన కోటప్పకొండపై కొత్తందాలు తీసుకొస్తాయి. ఈ ఏడాది 20కి పైగా భారీ విద్యుత్ ప్రభలు ఏర్పాట్లు చేస్తున్నట్లు సమాచారం. 100ల కొద్దీ బాలప్రభలు వస్తాయి. కోటయ్య స్వామి మొక్కు తీర్చడానికి పెద్ద పెద్ద విద్యుత్ ప్రభలతో పాటు చిన్న చిన్న ప్రభలను కూడా శివయ్య వద్దకు చుట్టుపక్కల గ్రామాల ప్రజలు తీసుకొస్తున్నారు. మేము ప్రభ పోయిన లోగడ 4 సంవత్సరాలు కట్టాము. మళ్ళీ ఆగినాక ఇప్పుడు 5 సంవత్సరాల నుంచి కడుతున్నాము. మాకు త్రికోటేశ్వర స్వామి అంటే అమితమైన భక్తి. ఆ స్వామికి మేము ప్రభను తోలుతానే ఉండి ఇది 5వ 7 తోలకు మొదలుపెట్టి ఇక ప్రభ ఖర్చు అంటారా మా జనం మొత్తం మా గ్రామం పెద్దలందరూ కలిసి తలాకాసిన సందాలు వేసుకొని కడతాము. ఆ ప్రభ ఖర్చు దాదాపు 25 నుంచి 30 లక్షల దాకా అయింది. ఆ ఖర్చు ఒకటి. తర్వాత అన్నదానం మాకు ప్రభం లేపిన కాడి నుంచి తిరునాళ్ళలో నిధిలో పోయి వచ్చిందాకా మాకు అన్నదానం జరుగుతుంటుంది. చిన్నపిల్లలు కోటప్పకొండకు తీసుకొచ్చే చిన్న ప్రభలతో కొండకు వెళ్లే రోడ్డు అంతా సందడిగా ఉంటుంది.